చూడండి ఎట్లుందో. కొంచెం కొత్తిమీర జల్లుకుందాం ఫ్లేవర్ కోసం, సూపర్ ఉంటుంది. చూడండి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా డిఫరెంట్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఆలుగడ్డ డిఫరెంట్గా ఉంటుంది అని యాడ్ చేశానండి. పిల్లలకి మంచి ఆహారం అండి. అసలు ఇది చాలా చాలా మంచి ఆహారం అనమాట. ఆలు వేసాము, తోటకూర వేసాము, టమాటో వేసాము. చూడండి మసాలాలు కూడా అంతగా ఏమి యూజ్ చేయలేదు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీ ముందుకి వీడియో రూపంలో అయితే వచ్చేస్తున్నాను. నేను ఈరోజు ఒక మంచి టేస్టీ అయిన హెల్దీ రెసిపీని తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్. అది ఏంటంటే తోటకూర పలావ్ అండి. అంటే తోటకూర, ఆకుకూరలు తినని వాళ్ళు, అంటే మన పిల్లలు చాలామంది ఆకుకూరలు ఇష్టపడరు కదండి. మా ఇంట్లో కూడా మా పిల్లలు ఇష్టపడరు. అందుకని ఈరోజు నేను ఈ రెసిపీని అయితే చేయబోతున్నాను మీ అందరి కోసం, అలాగే మా ఇంట్లో వాళ్ళ కోసం కూడా నేను ఈ రెసిపీని తయారు చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతుంది. తోటకూర పలావ్ అండి, సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి రెసిపీ కదండి, లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఇది. సో తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేసేయండి. ఇంకొకటండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వంట కనుక నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుంది, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోయి వంటని ఎలా తయారు చేసుకోవాలో పలావ్ని చూసేద్దాం. వచ్చేయండి. మనం వంట చేసుకునే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. వచ్చేయండి. తోటకూర శుభ్రంగా కడుక్కొని ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని వార్చుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టల తోటకూరను తీసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఆలు, 2 టమాటోస్, అలాగే ఒక 6-7 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నెయ్యి, బగారా దినుసులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి. ఇవన్నీ హోమ్ మేడ్ అండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే సాల్ట్, తగినంత పసుపు. ఇవ్వండి, ఇక్కడేమో రైస్ తీసుకున్నాను, నార్మల్ రైస్. ఇవి ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 10-15 మినిట్స్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే కుక్కర్లో వండుకున్నా, నార్మల్గా వండుకున్నా కానీ ఈ రైసు చాలా మంచిగా ఉంటుందండి. అన్నం ఒదుగవుతుంది, అన్నం కూడా మంచి కుక్ అవుతుంది. ఇది ఒక టిప్ అనమాట రైస్ వండుకునేటప్పుడు. అయితే ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్టు, అలాగే తగినంత ఆయిల్ కూడా తీసుకుంటాము. ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఈ పలావ్కి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. కొంచెం తక్కువగా వేసుకోండి, ఎండాకాలం కాబట్టి కొంచెం నెయ్యి తక్కువ వేసుకుంటేనే మన హెల్త్ కూడా మంచిదండి, దాహం కాకుండా ఉంటుంది. బగారా దినుసులు వేసుకుందాం. చెక్క, లవంగం, ఇలాచి, పలావాకు, కొంచెం సాజీరా, కొంచెం జీలకర్ర. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసుకుందాం. ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవ్వండి, ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అలాగే టమాటా ముక్కలు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసేసుకొని వీటన్నిటిని కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మన తోటకూరని వేసేసుకుందాం. ఇలా అంతా కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆకుకూర మగ్గిపోయేంత వరకు మూత వేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఆకుకూర చూడండి 5 నిమిషాలు మగ్గిందండి. 5 నిమిషాలు చాలు ఆకుకూర మగ్గడం కోసం. పలావ్కి చూస్తున్నారా, సూపర్ ఫ్లేవర్ వస్తుందండి, మామూలుగా రావట్లేదు. ఒక్కసారి కలుపుకొని
ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం జీరా పౌడర్, అలాగే 1 స్పూను ధనియాల పౌడర్, రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే ఒకసారి రైస్ అంతా పలావ్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆకుకూర, రైసు, పొడులన్నీ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మనం కుక్కర్ వేసినప్పుడు రైసు విరగకుండా ఇలా ఆయిల్లో తిప్పుకుంటే 1 నిమిషం పాటు రైస్ చాలా బాగా వస్తుంది. పొడి పొడిగా చాలా బాగుంటుంది. అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ కూడా వేసుకోవాలి, ఎసరు పోసుకోవాలండి. చూడండి నేను ఎట్లా ఏంది ఏ కొలతతో అని ఇప్పుడు చూపిస్తాను, మీకు సింపుల్ పద్ధతిలో చూపిస్తానండి. ఇప్పుడంతా ఇట్లా గరిటతోటి మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను కొలత చూపిస్తానండి. సింపుల్ పద్ధతిలో చూపిస్తానని చెప్పాను కదా. చూడండి ఇది వేడే ఉంది, కొంచెం లైట్ వేడి ఉంది, వాటర్ వేసాం కదా. చూడండి ఇదిగోండి, ఇంకో ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట. ఏ కుక్కర్లో వండుకోండి, కేజీతో వండుకోండి, అరకిలో వండుకోండి, ఇంకో ఇక్కడ పెట్టుకోండి. ఇంకా పాత బియ్యం అయితే కొంచెం ఎగస్ట్రా పెట్టుకోండి, అప్పుడు సూపర్గా వస్తుందండి రైసు. ఇట్లా పెట్టుకున్న తర్వాత సాల్ట్ కూడా సరిపోయింది లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. మూత పెట్టే ముందు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఉడికాక చూపిస్తాను ఎలాగొచ్చిందో. విజిల్స్ అయితే మన పలావ్కి అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మూత తీసేద్దాం, వచ్చేయండి. చూడండి గుమ్మలు ఆడిపోతుందండి. చూడండి ఎట్లుందో. కొంచెం కొత్తిమీర జల్లుకుందాం ఫ్లేవర్ కోసం, సూపర్ ఉంటుంది. చూడండి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా డిఫరెంట్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఆలుగడ్డ డిఫరెంట్గా ఉంటుంది అని యాడ్ చేశానండి. పిల్లలకి మంచి ఆహారం అండి, అసలు ఇది చాలా చాలా మంచి ఆహారం అనమాట. ఆలు వేసాము, తోటకూర వేసాము, టమాటో వేసాము. చూడండి మసాలాలు కూడా అంతగా ఏమి యూజ్ చేయలేదు. పొలం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వడ్డించుకుందామండి. చూడండి సూపర్ ఉంటుంది అసలు, వేడి వేడి గుమ్మలు ఆడిపోతుందండి. ఎండు కారం వేయలేదు, పచ్చిమిర్చితోటే, అలాగే కొంచెం లైట్గా గరం మసాలా వేసాను. సూపర్ ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకుకూర తిననప్పుడు ఇట్లా చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా బాగా లైక్ చేస్తారనమాట. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి. సూపర్ అండి, బా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. బా సూపర్ సూపర్. నిజంగా ఫ్రెండ్స్ తప్పకుండా ఒక్కసారైనా సరే ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేస్తారని నాకు తెలుసండి మీరు. ఎందుకంటే ఆకుకూర తిన్నప్పుడు ఇలా మన ఇంట్లో వాళ్ళు చేసి పెట్టండి, అస్సలు మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరండి. అంత బాగా వచ్చింది రెసిపీ, చాలా టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ తోటకూర పలావ్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకుని అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్వర్ణశ్రీ కిచెన్ ఛానల్ని మీరు ఫాలో కండి. అలాగే ఈ వంట నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. బాయ్ అండి. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం.